వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై దాదాపుగా 10 రోజులు అయినప్పటికీ కూడా చదువుకోవడానికి పాఠ్య పుస్తకాలు కూడా ఇంకా సరఫరా కాలేదు. పిల్లలకు యూనిఫామ్ కూడా ఇంకా ఏ స్కూల్ కూడా వాళ్ళు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. సో దీని మీద కొందరు ఇక్కడ ఏబీపీ నాయకులు అట్లాగే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు ఇప్పటికి దాదాపుగా 24-25 తారీఖు అవుతున్న సందర్భంలో ఇప్పటివరకు పాఠ్య పుస్తకాలు అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పంపిణీ కార్యక్రమం జరగలేదు. దీన్ని ఎట్లా చూస్తాం? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వం ఏర్పాటు చేసి 2.5-3 సంవత్సరాలు అయిపోతున్నప్పటికి కూడా పూర్తిగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది రేవంత్ రెడ్డి సర్కారు. మరి ఈ రోజు 15 తారీఖు ఎక్కడ, 24 తారీఖు ఎక్కడ, 10 రోజులు గడుస్తున్నప్పటికి కూడా ఇవి సెలవులో రావాల్సినటువంటి పుస్తకాలు ఇప్పటి కూడా పాఠ్య పుస్తకాలు అనేటివి విద్యార్థులకు చేరకపోవడం అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఇంకా మరీ ముఖ్యంగా ఇప్పటి కూడా విద్యాశాఖ మంత్రిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించకపోవడం వల్లనే ఇలాంటివన్నీ కూడా ఈ నిర్లక్ష్యానికి గురవుతున్నాయని మేము బలంగా నమ్ముతున్నాం. ఇప్పటికే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకి బ్రేక్ఫాస్ట్, రాగి జావా, పాలు 6 రోజులకు రోజొక వెరైటీ అన్నట్టుగా కొత్త స్కీమ్ ప్రకటించిన తరుణంలో మీరేమో పాఠ్య పుస్తకాలు రాలేదు అని చెప్తున్న తరుణం, ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ని, ఈ పాఠ్య పుస్తకాలని మీరు ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. 24,000 ఉన్న ప్రభుత్వ పాఠశాలని 4,000కు 6,000కు కుదిస్తామన్నారు. ఫస్ట్ దానికి మీరు సమాధానం చెప్పాలి. ఈ రోజు మీకు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలంటే, పేద పిల్లలంటే మీకు ఎంత అసూయ? ఎందుకు అక్కడ చదువుకునే వాళ్ళు సరిగ్గా భోజనం లేక పేద పిల్లలే చదువుకుంటారు. ప్రభుత్వ పాఠశాలలు తగ్గిస్తాము, ఇక్కడ ఉన్నటువంటి టీచర్లను నియమించము. మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చినారో మెగా డిఎస్సిని ప్రకటిస్తామన్నారు. సింగిల్ ఎక్కడైతే మీరు ఏకోపాధ్యాయులు ఉన్నారో ఎక్కడ పాఠశాలని మూత పడకుండా తండాలలో కూడా పాఠశాలను తెరుస్తామన్నారు. తెరుచుడు దేవుడు ఎరుగు. ఈరోజు తెరిచిన పాఠశాలకు పుస్తకాలు లేవు, అక్కడ టీచర్లు లేరు చెప్పడానికి. ఒక్కొక్క దాంట్లో 5వ తరగతి 7వ తరగతి ఉంటే అక్కడ 3 టీచర్లు 2 టీచర్లు ఉన్నారు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేయాల్సింది మెగా డిఎస్సిని వేయాలి. వెంటనే తరగతికి అక్కడ టీచర్ నియమించాలి. వెంటనే మీరు ఇస్తానది రాగి జావా దేవుడెరుగు, భోజనం దేవుడెరుగు. ఫస్ట్ అక్కడ టీచర్లు లేని అక్కడ పిల్లలు చేంది తినాలి. ఫస్ట్ టీచర్లు ఉంటేనే పాఠశాలకు స్ట్రెంత్ పెరుగుతుంది. స్ట్రెంత్ పెరిగితేనే అక్కడ రాగజావ కానీ, దాని తర్వాత మధ్యాహ్న భోజనం కానీ ఇవన్నీ పెట్టొచ్చు. ఫస్ట్ మీరు వెంటనే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయండి. అదేవిధంగా మీరు అనుకున్నట్టుగా ఏదైతే మెగా డిఎస్ ఇస్తున్నారో మెగా డిఎస్ వేసి టీచర్లు నియమించాలి. అదేవిధంగా ఏ పాఠశాలకు వెళ్ళినా, ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే తరగతి గదులు మొత్తం కూడా శిథిలావస్థకు చేరి కుప్పకూలి విద్యార్థులకు ప్రమాదాలు ఎదురయ్యే సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మీరు వెంటనే ప్రభుత్వం తరఫున కొత్త భవనాలను శాంక్షన్ చేయాలని మేము బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో అత్యధికంగా విద్యాశాఖకి అధిక నిధులు మంజూరు చేస్తున్నాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మేము ఇక్కడ ప్రమోషన్ చేస్తున్నాం అనే విధంగా కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. దీన్ని మీరు ఏమంటారు? బడ్జెట్ లోనేమో గొప్పలు, బడ్జెట్ లో 20,000 కోట్లకు పైగా విద్యాశాఖ కేటాయిస్తారు. మరి 20,000 కోట్లకు పైగా కేటాయించినటువంటి విద్యాశాఖ నిధులు ఎక్కడ పోతున్నాయి? మీరే కదా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి మీరే కదా ఖర్చు చేయాల్సిన బాధ్యత. మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటున్నారు. మా కల్వకుర్తిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడ స్టార్ట్ అయిందో కూడా తెలియదు, పిల్లల దశలో కూడా ఉందో లేదో నాకు తెలియదు. భూమి పూజ చేసిరు, అది అక్కడనే ఇనాగ్రేషన్లు చేసి అది ఇంతవరకు జాయినింగ్స్ లేవు. ఎక్కడో ఒక నియోజకవర్గంలో చేసి దాన్ని రాష్ట్రం మొత్తం కూడా పబ్లిసిటీ చేసుకున్నారు. మీరు అది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని మీరు 3 సంవత్సరాలు అయింది ప్రభుత్వం ఏర్పరచి కూడా. మరి ఇంకొక 2 సంవత్సరాలు ఉంటారు అతి కష్టం మీద, అది కూడా ఉంటారో ఉండరో కూడా తెలియదు. ఈ రోజు మరి లాస్ట్ మినిట్లో ఇంకో 6 నెలల ముందరనే ప్రభుత్వము డిజాల్వ్ అయిపోతుంది కూడా ఎవరికి ఎరకలేదు. మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న స్కూళ్ళని కాపాడండి, ఉన్న స్కూళ్ళలో టీచర్లను నియమించండి. మీరు అన్నట్టుగా ఇక్కడ యూనిఫామ్లు లేవు, పుస్తకాలు లేవు, అవి వేయండి. ఇంకా మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ చేస్తాం, 200 కోట్లు 300 కోట్లు అంటున్నారు, దాంట్లో 1000 మంది 500 మంది అంటున్నారు. ఫస్ట్ ఉన్న స్కూళ్ళని బాగుపరచాలి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి పూజకే పరిమితమైన మా కల్వకుర్తిలో కూడా చూస్తే అక్కడ పిల్లలు కూడా ఇంకా లేవని పరిస్థితి కనిపిస్తున్నది. చివరిగా మీరు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఇప్పటికే అరకొర స్కూళ్ళకి వెళ్ళి మనం ఎంక్వైరీ చేసినట్టయితే అడ్మిషన్లు రావట్లేదు, కొత్త వాళ్ళు జాయిన్ అవ్వట్లేదు. ప్రైవేట్ పాఠశాలకే ఎక్కువ మంది వెళ్తున్నారు. ఫీజులు ఎక్కువైనా సరే కూడా వాళ్ళు అదే ప్రైవేట్ స్కూల్కే మక్కువ చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివేందుకు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న టీచర్స్ చెప్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ సర్కార్ కానీ విద్యా వ్యవస్థ పైన చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా విద్యా సంవత్సరం ప్రారంభమైంది. మీరు వెంటనే అన్ని స్కూళ్ళలకు కూడా మీరు ఇస్తామన్నటువంటి ఏవైతే ప్రభుత్వం గతంలో ఏవైతే ఇచ్చిందో యూనిఫాము, అదేవిధంగా పుస్తకాలను సప్లై చేయాలి. మీరు ఈ విద్యా సంవత్సరం నుంచి టై బెల్ట్ బ్యాడ్జీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సర్కార్ చేస్తుంది. టై బెల్టులు బ్యాడ్జీలు కాదండి. ఇప్పుడు మీరు ఇస్తామన్న పుస్తకాలు లేవు, మరి అక్కడ టీచర్లు వస్తున్నారు, మరి పుస్తకాలు లేకుండా, పాఠ్య పుస్తకాలు లేకుండా పాఠ్యాంశాలు ఎలా బోధించాలి?
మేము వెంటనే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విభాగం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి సర్కారు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. అదేవిధంగా మీరు ఇస్తామన్న హామీలలో భాగంగా ఏదైతే రాగి జావ ఉందో మీరు పైలట్ ప్రాజెక్ట్ కాదు అన్ని పాఠశాలల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. మరీ ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలను తనిఖీ చేయించాలి. ప్రైవేటు పాఠశాలను ఏ రకంగా తనిఖీ చేయించాలి? ఏ ప్రైవేటు పాఠశాలకు వెళ్ళినా కూడా విద్యని వ్యాపారం చేసుకొని తల్లిదండ్రులను దోసుకొని తింటున్నాయి. మీరు చూడండి రేవంత్ రెడ్డి గారు, మీకు కళ్ళకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ ఉన్నటువంటి కల్వకుర్తిలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న అధికారులకు కనిపిస్తుందో లేదో, డిఓ గారు ఏం చేస్తున్నారో, ఎంఈఓ గారు ఏం చేస్తున్నారో మరి వాళ్ళకి సోయి ఉందో లేదో కానీ ఏ ప్రైవేటు పాఠశాలకు వెళ్ళినా కూడా కుప్పలు తెప్పలుగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు, యూనిఫామ్ అమ్ముతున్నారు. ఎక్కడదండి చట్టంలా ప్రైవేటు పాఠశాల యూనిఫామ్లు అమ్మాలి, పుస్తకాలు అమ్మాలని ఎక్కడ రాసింది? మరి మీరు దీనిపైన వెంటనే టాస్క్ ఫోర్స్ చేస్తారా, మరి ఇంకేదైనా ఎంక్వైరీ చేస్తారా? ప్రతి ప్రైవేటు పాఠశాలను తనిఖీ చేయించాలి. ఏ ప్రైవేటు పాఠశాలలో చూసినా కూడా అక్కడ ఉండే విద్యార్హత కలిగి ఉన్న వాళ్ళు అక్కడ బోధకులుగానే ఉంటారు. ఏ ఇంటరో డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు. ఒక్కరు కూడా టెట్ ఉండదు, బీఈడ్ ఉండదు, డీఈడ్ ఉండదు. కేవలం డిగ్రీ వాళ్ళని పెట్టుకొని అక్కడ ఏం చేస్తారంటే ఒక రికార్డు, ఒరిజినల్ రికార్డు బయటికి చూపెట్టడానికేనేమో అక్కడ ఏంటిది బీఈడి ఉన్న వాళ్ళని చూపిస్తారు. అక్కడ చెప్పే వాళ్ళు ఏముంటారు? అందరూ కూడా డిగ్రీ వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళు నాన్ క్వాలిఫై టీచర్స్ తోని అక్కడ విద్యా బోధన చేపిస్తున్నారు ప్రైవేట్ పాఠశాలలో. మరీ ముఖ్యంగా మా కల్వకుర్తిని కూడా మీరు టాస్క్ ఫోర్స్ ప్రతి పాఠశాలని కూడా తల్లిదండ్రులను కూడా అడగండి. మేము చెప్పేది అబద్ధం అయితే ఏ తల్లిదండ్రులైనా అడగండి. ఏ తల్లిదండ్రులు మీరు పుస్తకాలు ఎక్కడ తెచ్చుకున్న బుక్ సెంటర్లనా లేకపోతే స్కూల్ అని అంటే స్కూల్ అనే, మరి స్కూల్లో 1500 దాన్ని 5000 6000 పెట్టి అమ్ముతున్నారు. ఇలా విద్యా దోపిడీ చేస్తుంటే మరి రేవంత్ రెడ్డి సర్కార్కి సోయి లేదా, విద్యాశాఖ మంత్రి గారికి సోయి లేదా? మరి స్పెషల్ గా మేము డిమాండ్ చేస్తున్నాము. మరీ ముఖ్యంగా మా జిల్లాని మరి మా నియోజకవర్గాన్ని వెంటనే మీరు టాస్క్ ఫోర్స్ అధికారులను నియమించాలి. ఎంఈఓని కానీ డిఓని కానీ ఇక్కడ విద్యాశాఖని అలర్ట్ చేయాలి. మరి మీరు ఎక్కడిదక్కడ తనిఖీ చేయించాలి. కంక్లూజన్ ఫైనల్ గా చెప్తున్నాము రేవంత్ రెడ్డి గారు, మీకు విద్యా పైన ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నా కూడా వెంటనే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలి. కొత్త డిఎస్సిని ప్రకటించాలి. నూతన భవనాలను కూడా నియమించాలి. నూతన భవనాలను కూడా కన్స్ట్రక్షన్ చేయాలి. వెంటనే ఎక్కడెక్కడైతే పాఠశాలలో డిస్మెటల్ ఉన్నాయో వాటన్నిటి కూడా డిస్మెటల్ చేయాలి. వెంటనే నూతన భవనాలు కూడా నియమించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్ని ఈ సందర్భంగా కల్వకుర్తి గడ్డ నుంచి హెచ్చరిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ప్రైవేటు పాఠశాలలు కలకలలాడుతున్న ప్రైవేటు పాఠశాలలు, విద్యార్థులు లేక నిర్వీర్యంగా మారిపోతున్న ప్రభుత్వ పాఠశాలలు, నిజానికి యూనిఫామ్లో పుస్తకాలు లేకుండా టీచర్లు వచ్చి ఏం పాఠాలు చెప్తారు అన్నట్టుగా ఉంటుంది. ఇంకోటి, అత్యధికంగా ప్రైవేటు పాఠశాలలో నిలువు దోపిడీ చేస్తున్న అధిక ఫీజుల మీద ఒక కమిటీ లేదు. ఆ కమిటీ లేక ఈరోజు అయినా కూడా ప్రైవేటు పాఠశాలనే విద్యార్థుల శాతం పెరుగుతూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తగ్గిపోతా ఉన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా మీరు తనిఖీలు కాకుండా ప్రతి ఒక్క మండల స్థాయిలో ఉన్న ప్రైవేటు పాఠశాలను తనిఖీలు చేసి క్షుణ్ణంగా నాణ్యమైన విద్యని మధ్యతరగతి కుటుంబాలకు అందించాలని ఇక్కడ విద్యార్థి విభాగ నాయకులు చెప్తా ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న మాటలు కేవలం వేదిక మీదనే చెప్తున్నట్టుగా ఉన్నాయి. వాళ్ళేమో కోట్లలోనేమో నిధులు మంజూరు చేస్తున్నాం అన్నట్టు ఉంటున్నారు. ప్రభుత్వ పాఠశాలను చూస్తే ఏమీ లేక అరకొర పుస్తకాలు కానీ యూనిఫామ్లు లేకుండా, ఇంకోటి ప్రభుత్వం ఏదైతే కొత్త స్కీములు తీసుకొస్తుంది, బ్రేక్ఫాస్ట్ అని, రాగి జావ అని, పాలు అని, వారానికి ఒక రోజు ఒక వెరైటీ టిఫిన్ అన్నట్టుగా అవేవి ఏం లేకపోయినా పర్లేదు కానీ పాఠ్య పుస్తకాలు ఏదో మీరు ఇస్తామన్న యూనిఫామ్లు ఇచ్చి ఇక మధ్యతరగతి కుటుంబాలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలను ఆదుకోవాలన్నట్టుగా ఇక్కడ విద్యార్థి విభాగ నాయకులు కోరుతున్నారు. మొత్తానికి ఇదండి, చూస్తూనే ఉండండి మీటీ న్యూస్. నేను ప్రసాద్.